హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్ లో మీకు 8th టాస్క్ అసైన్ చేస్తున్న HTML లో. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 3 పేజెస్ క్రియేట్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఒకటే పేజ్ క్రియేట్ చేసినాం, 2 పేజ్ క్రియేట్ చేసినాం, కానీ ఇక్కడ 3 పేజెస్ క్రియేట్ చేయాలి. ఏమేం పేజెస్ ఉండాలి? index.html అంటే ఇది ఫస్ట్ మెయిన్ పేజ్ ఉండాలి, సెకండ్ సైన్ అప్ పేజ్, థర్డ్ లాగిన్ పేజ్. సో ఫస్ట్ పేజ్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పేజ్ ఉంటుంది. సో ఇక్కడ లోగో ఉండాలి, నాకు సైన్ అప్ ఉండాలి, సైన్ ఇన్. సో అన్ని పేజెస్ లో ఈ మెనూ కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఏంటంటే బాటమ్ లో నాకు ఫుటర్ కూడా కావాలి. ఫుటర్ అంటే ఇట్లా మీరు రాయొచ్చు, డిజైన్ బై యువర్ నేమ్, కాపీ రైట్, టర్మ్స్ అండ్ కండిషన్ 2023 అట్లా. ఓకే, సో సింపుల్ ఇక్కడ కండిషన్స్ కూడా రాసిన నేను. కండిషన్స్ ఏమున్నాయి? 3 పేజెస్ ఉండాలి, 3 పేజెస్ ఇంటర్లింక్డ్ ఉండాలి. 3 పేజెస్ అంటే నేను లోగో క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఓపెన్ చేయాలి, సైన్ అప్ కి క్లిక్ చేస్తే సైన్ అప్ పేజ్ ఓపెన్ కావాలి, సైన్ ఇన్ క్లిక్ చేస్తే సైన్ ఇన్. సో ఈ 3 లింక్స్ అన్ని పేజెస్ లో ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ దానికి మనం ఇక్కడ హెడర్ కూడా అంటాం. ఓకే, మెనూ సెక్షన్ ఏరియా హెడర్ కూడా అంటాం. సో ఈ హెడర్ సెక్షన్ అన్ని పేజెస్ లో ఉండాలి, ఫుటర్ సెక్షన్ కూడా అన్ని పేజెస్ లో ఉండాలి, అండ్ అన్ని పేజెస్ లో ఈ పర్టికులర్ లింక్స్ ఉన్నాయి కదా, కంపల్సరీ 1 పేజ్ నుంచి వేరే పేజ్ కి అన్ని కనెక్షన్ ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ మధ్యలో ఏదైనా పర్టికులర్ డమ్మీ కంటెంట్ యాడ్ చేయండి. అండ్ సైన్ అప్ ఫామ్ లో ఓపెన్ చేస్తే సైన్ అప్ ఫామ్ ఉండాలి, సైన్ అండ్ ఇక్కడ లాగిన్ కి క్లిక్ చేస్తే సైన్ ఇన్, లేకపోతే లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ ఫామ్ ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద టాస్క్. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే నాకు అడగండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.